నౌ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము గోల్డెన్ రేషియో ఫర్ 4 సైకిల్స్. గోల్డెన్ రేషియో ఫర్ ఏదైతే టాపిక్ నేర్చుకున్నా కరెక్ట్గా స్పష్టంగా నేర్చుకోవాలి సార్. 4 సైకిల్స్ ఎలా వస్తుంది కాన్సెప్ట్? an is equivalent to p into x power n. a4 is equivalent to p into 1 plus r percentage power 4. a plus b power 4 ఎక్స్పాన్షన్ చేసేస్తే చాలు. అంటే దీనికి గోల్డెన్ రేషియో ఏంటంటే 4:6:4:1, 4:6:4:1. సార్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది అని మీరు అనుకుంటే పాస్కల్స్ ట్రయాంగిల్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పాస్కల్స్ ట్రయాంగిల్ రాసుకోండి సార్. పాస్కల్స్ ట్రయాంగిల్, పాస్కల్స్ ట్రయాంగిల్ అద్భుతమైన కాన్సెప్ట్. బైనామియల్ థియరంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది, కానీ ఇక్కడ దాని యూసేజ్ ఉంది, అది చూద్దాం. పాస్కల్స్ ట్రయాంగిల్, పాస్కల్స్ ట్రయాంగిల్ ఏమంటుందంటే a plus b పవర్ 0 ఎంత సార్? ఎనీథింగ్ పవర్ 0 1. a plus b పవర్ 1 అంటే a plus b. ఏకి ముందు 1 ఉంది, బికి ముందు 1 ఉంది. ఇలా a plus b చేయకుండా పాస్కల్ ఒకటి ప్రతిపాదించాడు. అదేంటంటే సార్, ఈ 1ని లెఫ్ట్ సైడ్ 1 రాశాను, రైట్ సైడ్ ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉందో అది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ రాయండి, ఏదైతే రైట్ సైడ్ ఉందో అది రైట్ సైడ్ రాయండి. మిగిలిన వాల్యూలు వరుసగా యాడ్ చేయండి. 1 + 1 ఎంత? 2. లెఫ్ట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో అది లెఫ్ట్ సైడ్ రాయండి, రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో అది రైట్ సైడ్ రాయండి. 1 + 2 3, 2 + 1 3. లెఫ్ట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో అది రాయండి, రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో అది రాయండి. 1 + 3 ఎంత? 4. 3 + 3 ఎంత? 6. 3 + 1 ఎంత? 4. గోల్డెన్ రేషియో గనక మీరు మర్చిపోతే చాలా ఈజీగా లెఫ్ట్ సైడ్ వాల్యూలన్నీ తీసేయండి, మిగతావన్నీ గోల్డెన్ రేషియోలే. చక్రవడ్డీ మొదటి సంవత్సరానికి గోల్డెన్ రేషియో 1. చక్రవడ్డీ రెండో సంవత్సరానికి గోల్డెన్ రేషియో 2:1. చక్రవడ్డీ మూడో సంవత్సరానికి గోల్డెన్ రేషియో 3:3:1. చక్రవడ్డీ నాలుగో సంవత్సరానికి గోల్డెన్ రేషియో 4:6:4:1. అందరికీ లాజిక్ పర్ఫెక్ట్గా క్లియర్ అయింది అనుకుంటా. చక్రవడ్డీ ఈ పాస్కల్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే ఎలా వచ్చింది సార్? పాస్కల్ ట్రయాంగిల్ a + b పవర్ 0 1, a + b పవర్ 1, a + b. ఈ 1 లెఫ్ట్ సైడ్ రాయండి, ఏదైతే నెంబర్ ఉందో అది రైట్ సైడ్ రాయండి. 1 లెఫ్ట్ సైడ్, 1 రైట్ సైడ్. 1 + 1 2. 1 ఏదైతుందో లెఫ్ట్ సైడ్ రాయండి, రైట్ సైడ్ ఏదైతుందో అది మళ్ళీ రాయండి. 1 + 2 3, 2 + 1 3. లెఫ్ట్ సైడ్ ఏదైతే 1 ఉందో అది ఇటుపక్క రాయండి, రైట్ సైడ్ ఏదైతుందో అది ఇటుపక్క రాయండి. 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4. లెఫ్ట్ సైడ్ ఉన్న 1 తీసేస్తే గోల్డెన్ రేషియోలు అవే సార్. 4:6:4:1. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. r percentage is 1200. r percentage is p, ఇది p సార్. p it is 1200 r కొంచెం p it is 10,000. ఈ వాల్యూలు చాలాసార్లు అడుగుతాడు కాబట్టి r percentage 10%. నాకు ఫస్ట్ క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years కావాలి. సెకండ్ క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4th year కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4th year కావాలి. అర్థం అవుతే ఈజీ, అర్థం కాకపోతేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు వదిలేస్తారు. 10% కాబట్టి 10% అంటే ఇది 1000, 10% అంటే ఇది 100, ఇది 10, ఇది 1. 4000 ప్లస్ 600 ప్లస్ 40 ప్లస్ 1 వాల్యూ ఎంత?
4641. వాల్యూ ఎంత? 4641. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4th ఇయర్ కావాలి. 4 ఇయర్స్ ఎంత? 4:6:4:1. 3 ఇయర్స్కి ఎంత? 3:3:1. కాబట్టి ఆన్సర్ ఎంత? 1:3:3:1. దీనికి ఇది అప్లై చేసేస్తే చాలు. ఇక్కడ 1000, ఇక్కడ 100, ఇక్కడ 10, ఇక్కడ 1. సో 1133. అర్థమైందా సార్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2వ సంవత్సరానికి కనుక్కోవడం ఎట్లా, 3వ సంవత్సరానికి కనుక్కోవడం ఎట్లా, 4వ సంవత్సరానికి కూడా కనుక్కోవడం ఎట్లా? కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్? ఈ మ్యారథాన్ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రాబబ్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక 75 ప్రాబ్లంలు నేను 5-6 సెషన్లు నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. సో దట్ మీకు కంప్లీట్గా పట్టొస్తుంది సార్. ఎక్కడ కూడా చదువుకోవాల్సిన అవసరం లేకుండా మీకు డీటెయిల్డ్గా ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఎవరు అడిగినా కానీ మీరు ప్రూఫ్ చెప్పగలగాలి. 4 సంవత్సరాలకు కాంపౌండ్ రేషియో ఎంత సార్? 4:6:4:1. 3 సంవత్సరాలకు 3:3:1. 2 సంవత్సరాలకు 2:1. మొదటి సంవత్సరానికి 1. అది ఎలా డెవలప్ అయింది? an అనేది p/x⁴n ఎందుకు వచ్చింది? దాని ప్రూఫ్. ఎందుకు p, a1, a2, a3 అనేవి మనకు గుణశ్రేణిలో ఉన్నాయి? అంకశ్రేణిలో SIలో ఉంటుంది సార్. అది స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, టైం పీరియడ్ అంటే ఏంటి, కంప్లీట్గా బేసిక్ ఫండమెంటల్స్ నుంచి చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసే ప్రతి ఒక్క మోడల్ లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2. చాలామంది క్యాట్ టీచర్ క్యాట్ లెవెల్లో చెప్తామంటారు. వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క క్యాట్ బ్యాచ్ కూడా తీసుకొని ఉండరు. నేను 17 సంవత్సరాల నుంచి క్యాట్ బ్యాచ్ తీసుకుంటున్నాను. సో కాబట్టి ఇంత వాల్యుబుల్ కంటెంట్ మీరు ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే ANC యాప్లోకి వెళ్ళండి. నేను ఏం చేస్తానంటే మళ్ళీ మోస్ట్లీ నేను ఇంకో సెషన్ తోటి రేపు నేను కుదిరితే నేను ఈవినింగ్ ఇంకో 2 సెషన్స్ తీసుకుంటాను. సో దట్ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ బలం వస్తుంది. మీ కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే దయచేసి కామెంట్స్లో రాయండి. సార్ నేను APSI మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను, DAO రీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అని మీరు అనుకొని మ్యాథ్స్ రీజనింగ్ కనుక మీ వీక్ లింక్ కనుక అవుతే అది నేను మీ స్ట్రెంగ్త్ పాయింట్గా కన్వర్ట్ చేస్తాను. మీరు ANC యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ చూడొచ్చు. I hope this session was very fruitful to you. Let us meet tomorrow. There is a rain in Hyderabad, so we will stop here and we'll continue with session. First session fundamental session, fundamentals digest చేసుకోండి, notes పెట్టుకొని ప్రతి పాయింట్ ని రాసుకోండి. Thanks a lot. With love, Anil Nayak.